ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం ఏంటో చూద్దామా? యెషయా గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం. ఐషియా చాప్టర్ 22 verse 22. When he opens doors, no one will able to close them. When he closes doors, no one will able to open them. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. హల్లెలూయా. చూసారు కదండి వాక్యం ఏం చెప్తుందో. అతడు తీయగా అంట ఎవరు మూయలేరంట, అతడు మూయగా అంట ఎవరు తీయలేరంట. అయితే మనం దావీదు జీవితంలో చూసినట్లయితే దావీదుని దేవుడు రాజుగా అభిషేకిస్తాడు. అయితే రాజు పొజిషన్లో పెట్టక ముందుకు దావీదు సౌల్ దగ్గర ఉన్నప్పుడు దావీదుని దేవుడు అంచెలంచెలుగా బ్లెస్ చేయడం మనం చూస్తుంటాం. అయితే ఆ బ్లెస్ చేయడం సౌల్కి నచ్చదు, జెలస్ని తీసుకొస్తుంది, ఈర్ష్య కలిగిస్తుంది సౌల్కి. అయితే సౌల్ ఎంతగానో అడ్డుకుంటాడు, ఎన్నోసార్లు దావీద్కి హాని చేయాలని చూస్తాడు, ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు. కానీ ఎప్పుడు కూడా దేవుడు దావీద్కి హాని కలిగేలా చేయలేదంట. ఇప్పుడు కూడా దేవుడు దావీద్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉండేనంట. అంటే దావీద్ని దేవుడు కింగ్గా చేయకుండా ఉండలేదంట. ఇన్స్పైట్ ఆఫ్ మెనీ డిఫికల్టీస్, ఇన్స్పైట్ ఆఫ్ మెనీ హర్డిల్స్, సౌల్ వల్ల కలిగిన హర్డిల్స్, ఇంకా ఎన్నో విధాలుగా హర్డిల్స్ వచ్చినా కూడా దేవుడు ఏం చేశాడు? దావీద్ని కింగ్గా పెట్టాడంట. అంటే దావీదు పట్ల దేవుడు తెరిచిన ద్వారం ఎవ్వరు ముయ్యలేకపోయారంట. అయితే ఈరోజు దేవుడు అదే వాగ్దానాన్ని మనకు అందరికీ ఇస్తున్నాడు. ఏదైతే నీ కొరకు దేవుడు సిద్ధపరిచి పెట్టిన ద్వారం ఉందో అది ఎవ్వరు ముయ్యలేరంట. నో మ్యాటర్ వాట్, ఎంతమంది నీ దగ్గరకు వచ్చి ఎన్ని చేసినా కూడా, ఎన్ని విధాలుగా నీకు ఆటంకాలు కలిగించినా ఆ ద్వారాన్ని ఎవ్వరు ముయ్యలేరంట. నీకు కష్టంగా ఉందేమో, ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, ఎన్నో విధాలుగా వాళ్ళు ఆటంకాలు కలగడానికి చేస్తున్నారు, నాకు ముందుకు వెళ్ళలేకపోతున్నానని భయపడుతున్నావేమో. కానీ దేవుడు చెప్పేది ఒకటే, భయపడకు, ఎందుకంటే ఆయన ఓపెన్ చేసి ఎవరు క్లోజ్ చేయలేడంట. నువ్వు అనొచ్చు, నా జీవితంలో ఎన్నో ద్వారాలు క్లోజ్ అయ్యాయి సిస్టర్, నేను అనుకోలేదు ఈ ద్వారం నా జీవితంలో క్లోజ్ అవుతుందని, కానీ క్లోజ్ అయ్యింది. ఎందుకో తెలియదు, నాకు చాలా బాధగా ఉంది, నేను ఎన్నో విధాలుగా కష్టపడ్డాను ఈ పొజిషన్కి రావడానికి, కానీ ఆ ద్వారం క్లోజ్ అయ్యిందని. అయితే దేవుడు ఈరోజు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, ఆయన ఒక్క డోర్ క్లోజ్ చేసే ముందంట నీ గురించి ఎన్నో డోర్స్ సిద్ధపరిచి పెడతాడంట. నీ కొరకు ఎన్నో ద్వారాలు ఆయన సిద్ధపరిచి పెట్టాడంట. అయితే ఆ ద్వారాల గురించి ప్రార్థించండి. దేవుడు త్వరలో ఆ ద్వారాన్ని గొప్ప తెరవబోతున్నాడంట. అంటే ఏదైతే ఓపెన్ చేసిన డోర్ ఉందో దానికి మించి రెండింతలుగా ఆ ద్వారం ఉండబోతుందంట. సో భయపడకండి, దిగులు పడకండి. దేవుడు మీ పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నారు, ఎన్నో కొత్త కొత్త ద్వారాలు తెరవబోతున్నారు. వాటి గురించి ఎదురు చూడండి, విశ్వాసంతో దేవుణ్ణి అడగండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.